ఆ పబ్లిక్కు ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగల మా ముసల్మోత ఎవరు ఇవాళ ఏ మిగురం ముంగటేసుకున్నాడో చూద్దాం పాన్రి. ఓ తాత ఏందే సంగతి? అచ్చా నన్ను ఇడిచిపెట్టుర్రా అంచడం. అరే నన్ను కట్ చేసి ఏంద్రా మీ కథ? మరి నన్ను ఇడిచిపెట్టకపోయినా అనుకో కొడుకులారా, మరి మీ కొంకులన్నీ సాఫ్ చేస్తా. మరి అరే ఇడిచిపెట్టరా అంటే అట్లా చూస్తాను మీదురా. నా ముసల్దానికి చెప్పింది అనుకో, మరి అది తిట్టకు మురికి మాటలకు మరి తానం పోసుకోవాలి అనుకుంటారయ్యో. ఏంద్రా అట్లా చూస్తారు? ఏంది నేను ఇడిచిపెట్టుడా? పెద్ద మనుషులు వస్తాను నాకు. అగో ఏందే తాత నువ్వేం చేసినావని నేను చెట్టుకు కట్టేసిండ్లే? ఓ బట్టి వస్గాలారా, పెద్ద మనిషిని కూడా చూడకుండా మా తాతని చెట్టుకు కట్టేసిండ్రేమ్రా. ఇడుగుర్రి మీ చేతులకు జట్టలు పుట్టా. ఏ తాతా, నీ మారాలను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ. మరి అర్థమైందా? అదే నువ్వు ఆగరాజా నడివిత ఖర్చు ఉప్పు రాలేక అలక తక్కువ అయితే కానీ ఏంద్రా మరి నాకు ఈ కథ? నన్ను ఇడిచిపెడతారా అంచడం. ఆగు, ఇడిచిపెట్టు లేదు, పెద్ద మనుషులు రావాలి. ఆగు, అలక తక్కువ. నా దాంట్లో ఎప్పుడు నువ్వు కోసుకురాలేదు ఎరా? ఏమో నన్ను బాగా కట్ చేసి అంటాను ఎవరా? అరే నన్ను గీ బుత్తంత దానికే పెద్ద దొంగ పేరు చేసి కట్ చేసినవేంద్రా? కత్తిపురి మరి ఇగో మరి మర్యాద ఉండేది. మరి మీరు ఏమనుకుంటారో? అరే నన్ను ఇప్పుడు రాంచడం అటోడు ఇటోడు పట్టుకొని ఏంద్రా మీ కథ? మరి ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే? అరే నాయనా, ఇంతకి ఏం జరిగిందో ముచ్చట చెప్పురే జరా. ఇక 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 చూడు, మీ తాత చేసిన ఉద్దారకం. నా చేనులో ఎవ్వరు నేను చూసి దొంగతనం కట్టక. అరే కూర మందం ఒక 4 టమాటాలు కోసుకొచ్చుకునే. ఇగో గిది నా తప్పు అయిపోయింది. ఇగో గుంజకు గచ్చేసి చూడు నన్ను ఎంత దొంగ పాలు చేస్తాడో. ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పి రమ్మనంట. అది ఏంద్రా ఇది? ఊళ్ళో నా ఇద్దరు ఉండలేకుండా ఇప్పరా ఇప్పుడు మరి ఇప్పుకున్నాను అనుకో కొడుకులారా, మరి కొంకులు సాప్ అయితే ఇప్పుడు. అరే అరవింద్ కలికాలం అన్నయ్య గారు. ఓ మీ అన్నాలానికి అగ్గిదలుగా కదనే మా ముసలోడు ఏదో 4 టమాటాలు తెంపినందుకే గింత రాద్దాంతం చేస్తాను లానే. మీరు మా ముసలోని ఇంటెనక టమాటా చెట్లకు టమాటాలు తెంపినప్పుడు ఏమైంది మరి? అప్పుడు రేట్ అంటున్నా టమాటాలకు, ఇప్పుడు రేట్ అంటున్నది. అప్పుడు కుక్కలు లేకపోతే టమాటాలు కూడా గాదాంతో కాదురా మాట్లాడేది. అప్పుడు రేట్ తక్కువ ఉంటే మాత్రం కూర కక్కెర రాలేదు. అరే టమాటాలు అప్పుడు రేట్ ఎంత ఉంచేది, ఇప్పుడు రేట్ ఎంత ఉంచేది రా? నా తోటలు తెంపినావా లేదా? అప్పుడు తెంపినా ఇప్పుడు తెంపినా కూర కాదా? నీ అల్క తక్కువ. ముసోడ మరి ఎక్కువ దక్క మరి మక్కులు సాప్ అయితే మరి ఎవరి మక్కులు సాపు చేస్తావురా? ఎవరి మక్కులు సాపు చేస్తారా? నువ్వు ఇడిచిపెట్టరా? నన్ను ఇడిచిపెట్టి మాట్లాడరా నువ్వు? నీ అరవింద్ గారు మర్యాద ఉండదు మరి చెప్తాను. నువ్వు ఇడిచిపెట్టు. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? అరే నువ్వైనా ఎందుకే గంతగానే మిచ్చుక చెడుతున్నావు? ముసలోడా ఆగరాదు, నేను అడుగుతున్నా గాని. దేహే నువ్వేందా విని అడిగేది? నీ మరి నాకు మంచి కథ మరి మాటలు నువ్వు ఇక్కడ పీకో. నేను పెళ్ళం వచ్చామా తాత ఇలా కూర మందం 2 టమాటాలు ఇవ్వవా అని అని తెంపుకొని పోతుంది. వీడొచ్చామో ఇవాళ పోసుక తావుకు ఏం లేవే తాత ఓ 4-5 టమాటాలు ఇయ్య రాజా అని వీడు తెంపుకొని పోతాడు. ఈ పుండకోరాడు ఇవాళ నీ 2 టమాటాలు తెంపుకొని రాగానే నేను కానున్నాయినారా? నేను అలక తక్కువనైనా? నేను దొంగనైనారా? నన్ను కట్టేసి జానంతా లేనాడు కూడా మూరెడు ఎత్తుకుతాను కదరా. అరే నీ యొక్క పోడా రే, నువ్వు ఇప్పుడు రాయించను ఇప్పుడు రా. ఇప్పుడు మర్యాద ఉండదు మరి. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకరా. ఓ అన్న ముందుగల మా తాతయ్య కట్లిపుర్రి మాటలాటెనకాల గాని. అబ్బా అరే ఇవాళ టమాటాలకు 150 రూపాయల రేటు ఉన్నదని నన్ను కట్టేసి దొంగ పేరు చేస్తావురా? నువ్వు నన్ను అడగకుంటా నా చేనులకు వచ్చి తెంపుకపోయినప్పుడు ఏమైందిరా? లేకి చూడా. అబ్బో అప్పుడెంత టమాటా రేటు, ఇప్పుడు ఇదే రేటు. అప్పుడు నువ్వు తెంపుకోవద్దు నన్ను. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటావురా? మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక నేను ఏం చేయాలి? కట్టు 1500 రూపాయలు పైమాలు కట్టు. ఏంటి 1500 రూపాయలు ఈ ముడికల టమాటాలకు దండగా కట్టాలి నారా? దండగా గిండుగా అన్నావు అనుకో పరివిన్ గారు నీ గుండు బలుగుతుంది చెప్తాను మరి. అమ్మరా ముసలోడా, కట్లి పుడుతున్నా పురి కట్టినా. ఇప్పుడు నువ్వు నా గుండు బల కొడతావు నువ్వు. ఓ మీ కొట్లాట కొరి వెట్ట ముసలోడా ఆగే తాత జర ఆగు. నువ్వు పడుసోలతో ఏం గెలుతావే? ఆగు. అదే పరివిన్గా నువ్వు అంటే రావా? నువ్వు నా టమాటాల నన్ను కొడతావారా? నువ్వు ఈ టమాటాల రేట్లు చల్లగుండా ఉన్నప్పుడు ఊట్ల పండుగ, లేనప్పుడు లోట్ల పండుగ అయినట్టే అవుతున్నది. అరే ఈ అడ్డమైన టమాటాలు చేయవచ్చు. అరే ఈ బాడికావులతో తన్నులు తిన్నానే. నిన్ననేమో ఒక్క టమాటా ఎక్కువ కోసినందుకు ఆ ముసలి దాంతో తన్నులు తిన్నా. ఈ టమాటాలు పాడైపోను. ప్రతి ఏడాది కాలం వచ్చిందంటే ఇదే గోస అవుతుంది, ఇదే లొల్లి అవుతుంది నాకు. అరే పరివిన్గా రారా చూసినారులా అన్ని కూరల టమాటా వేస్తాం, కానీ ఇప్పుడు టమాటాను దలుచుకోవాలంటేనే బుగ్గులు పడుతున్నారట చాలా మంది. ఇప్పుడు కిస్మత్ అంటే టమాటా పంటేసిన వాళ్ళదే పోన్రి. మరి ఈ కూరగాయల ధరలు ఎప్పుడు దిగుతాయో, మనకు కూరగాయల తిప్పలు ఎన్నడు తప్పుతాయో మరి.